హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు రైటింగ్ స్టోరీస్. ఈరోజు స్టోరీ వచ్చి బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ అని ఒక ఏరియా ఉందన్నమాట. అక్కడ జరిగింది. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్టోరీ వచ్చి అమ్మ కూతురులో ఇద్దరు వచ్చి ఒక్కడనే మెయింటైన్ చేశారన్నమాట. ఆ స్టోరీ అయితే ఈరోజు చెప్పబోతున్నాను. అయితే ముందుగా ఈ స్టోరీ మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చి అర్చనా రెడ్డి అని. తను ఈమెకి పెళ్ళై ఉంటుంది 40+ ఇయర్స్. ఈమెకి ఇద్దరు పిల్లోళ్ళు అన్నమాట. ఒక కొడుకు, ఒక కూతురు. అర్చనా రెడ్డి హస్బెండ్ ఎవరైతే ఉంటాడో తను వచ్చి ఈమెని వదిలేసి ఉంటాడన్నమాట. కొందరు చెప్తారు లేదు తను చనిపోయాడు అని, ఇంకా కొందరు చెప్తారు లేదు డైవర్స్ తీసుకొని ఉంది అని. అయితే నాకు తెలిసి తను హస్బెండ్ చనిపోయాడన్నమాట. హస్బెండ్ చనిపోయిన తర్వాత అర్చనారెడ్డి ఏం చేసేదంటే పిల్లోళ్ళని ఇద్దరిని తనే చూసుకునేదన్నమాట. అంటే కూతురు కొడుకుని తనే చూసుకునేదన్నమాట. ఈమెకి ఆస్తి బోల్డ్ అంతా ఉండేదన్నమాట. ఎక్కువ ఆస్తి ఉంది. ఇలా ఈ ఫైనాన్షియలీ ఏమీ ప్రాబ్లమ్స్ లేవన్నమాట. అయితే అర్చనారెడ్డి ఒకరోజు అంటే జిమ్కి తరచూ వెళ్తూ ఉండేది. జిమ్లో వచ్చి నవీన్ అనూప్ అని ఒకడు పరిచయం అయ్యాడనమాట. తను వచ్చి జిమ్ ట్రైనరు. అర్చనారెడ్డి జిమ్కి జాయిన్ అయిన తర్వాత నవీన్ వచ్చి ఈమెకి పర్సనల్ కోచ్గా అపాయింట్ అయ్యాడనమాట. ఆ రోజు నుంచి అర్చనారెడ్డికి వీడే అంటే ఈ ఫోటోలో ఏం చూస్తున్నారు కదా, వీడే నవీన్. వీడే వచ్చి పర్సనల్గా ట్రైనింగ్ వీడే ఇస్తూ ఉండే అనమాట. ఈ ఇచ్చే క్రమంలోనే ఏం చేసేది, ఎక్కడంటే అక్కడ చేతులపై వదిలేది, తాకేది, అలా చేస్తూ ఉంటాడన్నమాట. అప్పుడు అర్చనారెడ్డి ఇంకా వయసు మీద ఉంది కాబట్టి తను కూడా ఏమీ మాట్లాడేది కాదు. అది కాకుండా నవీన్కి జిమ్ బాడీ వేరే. అమ్మాయిలందరూ జిమ్ బాడీలకి బాగా కనెక్ట్ అవుతారు కదా. సో ఆంటీలు కూడా ఏమీ తగ్గేదేలే అని చెప్పి అర్చనారెడ్డి కూడా నవీన్కి కనెక్ట్ అవుతుందన్నమాట. కనెక్ట్ అయ్యి ఇద్దరు అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ని స్టార్ట్ చేసుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ క్రమంలోనే అర్చనారెడ్డి ఏం చేస్తుందంటే నవీన్ని పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. ఆ నవీన్ వచ్చేసి అర్చనారెడ్డికి ఉండే ఆస్తులు చూసి సరే అనే పెళ్లి చేసుకుంటాడన్నమాట. తర్వాత ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు. నవీన్ మళ్ళీ అర్చనారెడ్డి. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే నవీన్ వచ్చి అర్చనారెడ్డి ఆస్తులు ఏమున్నాయో వాటిని ఎంజాయ్ చేసేకి స్టార్ట్ చేస్తాడన్నమాట. అయినప్పటికీ కూడా అర్చనారెడ్డికి యువిక అనే ఒక కూతురు ఉంటుంది. తనకు వచ్చి 18+ ఇయర్స్ అయి ఉంటుంది. నవీన్ జిమ్ బాడీ కదా, ఎలా అయినా జిమ్ బాడీ. యువిక కూడా ఆ జిమ్కి జాయిన్ అయ్యేది తరచూ. ఎందుకంటే అర్చనారెడ్డి నవీన్ని పెళ్ళయిండే విషయమో యువిక మళ్ళీ ఇంకొక కొడుకు ఉంటాడు కదా అర్చనారెడ్డికి, వాళ్ళిద్దరికీ తెలుసు అన్నమాట. అయినప్పటికీ కూడా నవీన్ని వాళ్ళ తండ్రి అని యాక్సెప్ట్ చేయరన్నమాట. ఎందుకంటే అర్చనారెడ్డి వచ్చి తన మోజుకై నవీన్ని పెళ్ళై ఉంటుంది, కానీ ఇక్కడ వేరే ఉద్దేశంతో అయితే పెళ్ళై ఉండదు అన్నమాట. అప్పుడు యువిక కూడా జిమ్కి జాయిన్ అయినప్పుడు నవీన్ తనకు కూడా పర్సనల్ ట్రైనర్గా అపాయింట్ అయ్యాడన్నమాట. అప్పుడు ఏం చేసేవాడంటే యువికకి కూడా లైట్గా దగ్గరయ్యాడు. అటువైపు అర్చనారెడ్డి, ఇటువైపు కూతురు యువిక, ఇద్దరితో కూడా రిలేషన్షిప్ని అయితే మెయింటైన్ చేసేకి స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలోనే అర్చనారెడ్డికి నవీన్ గురించి తెలిసిపోతుందన్నమాట. ఓ యువిక అంటే నా కూతురుని వీడు లైన్లో ఉంచుకొని ఉన్నాడు, తనతో తరచూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడని అర్చనారెడ్డికి తెలిసిన వెంటనే ఏం చేస్తుందంటే నవీన్కి విడాకులు ఇచ్చేస్తుందన్నమాట. విడాకులు ఇస్తుంది, కొంచెం డబ్బు కూడా ఇచ్చి విడాకులు తీసుకుంటుంది. తర్వాత ఇద్దరు వేరే అయిపోతారన్నమాట. అయినప్పటికీ కూడా నవీన్ యువిక అర్చనారెడ్డి కూతురు ఏదైతే ఉందో యువికకి బాయ్ ఫ్రెండ్గా ఉంటాడన్నమాట. తనతో ఎంజాయ్ చేస్తూ బాగానే ఉంటాడన్నమాట. ఇది అర్చనారెడ్డికి నచ్చదన్నమాట. అప్పుడు ఏం చేస్తుందంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎలాగో అలా చేసి కూతురు లైఫ్ నుంచి నవీన్ని అడ్డు తొలగించుకోవాలి అని ట్రై చేస్తుంది. అయినప్పటికీ కూడా కుదరదన్నమాట. అప్పుడు నవీన్ మళ్ళీ యువిక ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ చేస్తారన్నమాట. నువ్వు ఎలాగో ఇప్పుడు మా అమ్మకి మొగుడయ్యి ఉంటువి, నాకు కూడా మొగుడుకా, సో ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం. మా అమ్మకు విడాకులు ఇచ్చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు నాన్న కాదు, నాకు బాయ్ ఫ్రెండు. సో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మా ఆస్తులు వచ్చి మనమే ఎంజాయ్ చేద్దాం, ఇలా అయ్యి మా అమ్మని చంపేద్దాం అని యువిక నవీన్కి చెప్తుందన్నమాట. ఈ ఆస్తులు ఎప్పుడైతే మాకు వస్తాయి అంటే అర్చనారెడ్డిని చంపితే ఆస్తులు వస్తాయని ఎప్పుడైతే నవీన్కు తెలుస్తుందో అప్పుడు యువిక చెప్పిన మాటలకి సరే అంటాడన్నమాట నవీన్. ఈ సరే అని ఇద్దరు ప్లాన్ చేస్తారన్నమాట. నవీన్ మళ్ళీ యువిక ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారన్నమాట అర్చనారెడ్డిని ఎలా చంపాలి అని.
ఒకరోజు ప్లాన్ చేసుకుంటారన్నమాట. ఆ రోజు వచ్చి అంటే కర్ణాటకలో వచ్చి బై ఎలక్షన్స్ ఉంటాయి. అర్చనారెడ్డి తన ఊరికి అంటే పుట్టినింటికి వెళ్ళి ఓటు వేసేసి వస్తూ ఉంటుందన్నమాట. ఆ రోజు అంటే 2021 డిసెంబర్ 27లో హొసా రోడ్ జంక్షన్ అని ఉంది బెంగళూరులో. అంటే ఎలక్ట్రానిక్ సిటీ సరౌండింగ్స్లో హొసా రోడ్ జంక్షన్ అని ఉందన్నమాట. అక్కడ అర్చనారెడ్డి వస్తూ ఉంది అని తెలిసిన వెంటనే అనూప్ అంటే నవీన్ అనూప్ ఎవరైతే ఉంటాడు కదా, వాడు వచ్చి తన ఫ్రెండ్స్ని ఇది హుకుం చేస్తాడన్నమాట. సంతోష్ కుమార్, అనుపమ్ సింగ్, నరేంద్ర, ఆనంద్ అనే నలుగురితో కలిసి అర్చనారెడ్డిని చంపడానికి ముందవుతాడన్నమాట. ఆ రోజు అర్చనారెడ్డి ఓటు వేస్తూ రిటర్న్ అవుతూ ఉంటుంది, తన కారులో రిటర్న్ అవుతూ ఉంటుంది. అప్పుడు అర్చనారెడ్డి కార్ని ఆపుతారన్నమాట. అంటే తన కార్ని ఆపేసి అర్చనారెడ్డిని కిందికి దింపుతారన్నమాట. అంటే నవీన్ని చూసి అర్చనారెడ్డి షాక్ అవుతుంది, వీడెందుకు ఇలా చేస్తున్నాడు అని. ఇంకేం షాక్లో నుంచి బయటికి రావాలి అనే పాటికి అర్చనారెడ్డి మీద దాడికి దిగుతారన్నమాట. చూస్తూనే అర్చనారెడ్డిని కత్తులతో పొడిచి చంపేస్తారన్నమాట. అంటే అర్చనారెడ్డి ఆన్ ది స్పాట్లోనే చనిపోతుంది. తర్వాత బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ప్లేస్కి వస్తారు. అర్చనారెడ్డి బాడీని చూస్తారు, పోస్ట్మార్టంకి తరలించి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారో అప్పుడు పోలీసులకి తెలిసేదేమంటే నవీన్ను మళ్ళీ యువిక కలిసి అర్చనారెడ్డిని చంపారు అని బేసిక్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుందన్నమాట. ఎందుకంటే నవీన్ మళ్ళీ అర్చనారెడ్డికి తరచూ గొడవలు అవుతూ ఉంటాయన్నమాట. యువిక విచారంలో వీళ్ళిద్దరికీ తరచూ గొడవలు అవుతూనే ఉండే. ఈ విచారాన్ని వచ్చి పోలీసులకి అర్చనారెడ్డి రిలేషన్స్ చెప్తారన్నమాట. అప్పుడు పోలీసులు యువికాని అరెస్ట్ చేస్తారు. యువికాని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసేకి స్టార్ట్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే యువికాని పోలీసులు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసేకి స్టార్ట్ చేస్తారో అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కమ్ నాన్న, అంటే తను వాళ్ళ అమ్మకి మొగుడు కాబట్టి నాన్న కావాలి, తనకు బాయ్ ఫ్రెండ్ కాబట్టి మొగుడు కావాలి. సో ఇలా యువిక వాళ్ళ నాన్న కమ్ బాయ్ ఫ్రెండ్ నవీన్ అనూప్ పేరు చెప్తుందన్నమాట. అప్పుడు నవీన్ అనూప్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసేటప్పుడు సంతోష్ కుమార్, అనుపమ్ సింగ్, నరేంద్ర, మళ్ళీ ఆనంద్ వీళ్ళు అంటే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వీళ్ళు నలుగురితో కూడా కలిసి నేను అంటే అర్చనారెడ్డిని మర్డర్ చేసేకి ప్లాన్ చేశాను. అది సక్సెస్ అయింది. ఈ ప్లాన్ మొత్తం నాకు యువికానే ఇచ్చింది, తనే చెప్పింది. మా అమ్మను చంపితే ఆస్తి మొత్తం మాదే అవుతుంది అని చెప్పి, అందుకై నేను ఆస్తికి అయ్యి తనని చంపాను, అంటే అర్చనారెడ్డిని చంపాను అని నవీన్ అయితే ఒప్పుకుంటాడన్నమాట. అయినప్పటికీ పోలీసులు వీళ్ళందరినీ జైలుకు పంపిస్తారు. యువిక వచ్చి బెయిల్కి తరచూ ట్రై చేస్తూ ఉండే కాబట్టి బెయిల్ దొరకలేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే నవీన్, సంతోష్, అనుపమ్, మళ్ళీ నరేంద్ర, ఆనంద్ వీళ్ళైతే జైల్లో ఉన్నారు. యువిక బెయిల్ మీద బయటకు వచ్చింది అని చెప్తారు, బట్ అది ఎంతటి వరకు నిజమో తెలియదు. ఎందుకంటే తన అమ్మని చంపడానికి మొత్తం ప్లాన్ తనదే కాబట్టి బెయిల్ దొరికిండదని అనుకుంటున్నాను. సో ఈ కేసు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి, కనెక్ట్ అయ్యి ఉండండి. కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.